అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, విజయసాయి రెడ్డి గారు, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాము, ఇంకా నెక్స్ట్ ఫస్ట్ మిమ్మల్ని ఎలాగైనా సరే బొక్కలోకి వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. ఏంటి లుక్అవుట్ నోటీసులు? ఆయనకి లుక్అవుట్ నోటీసులు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. పైగా ఇలా అంటే ఆయనకున్న చార్టెడ్ అకౌంటెంట్ బుద్ధితో ఇప్పటికి ఎన్నో చేశారు, ఎన్నో దారుణాలు చేశారు. ఈ కేసు వల్ల ఏమవుతుంది? ఈయన కూడా జగన్ లాగా అనొచ్చు కదా, ఏమవుతుంది 12 కేసు అవుతుంది అనేసి అనొచ్చు కదా. కానీ ఇంత చంద్రబాబు నాయుడు గారి మీదే అంటే ఆయన్నే బెదిరించే స్థాయికి వెళ్ళడం రీజన్ ఏంటి? అంటే కేంద్రంలో ఎప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయి, ఆ ధైర్యమనేనా ఏంటి? ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు వాస్తవంగా విజయసాయి రెడ్డి విషయంలో అంటే అది అయోగ్యుడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇవాళ వ్యవస్థల స్థాయి కల్పించినాయి అతనికి. ఆ విజయసాయి రెడ్డికి ఇప్పుడు అతను ఇన్షర్ట్ చేసే వైట్ షర్ట్ ప్లేస్ లో గ్రే కలరు సఫారీ బట్టలేసి ఆ తెల్ల చుట్టుకు రంగేసి బుర్రమేసాలు కనుక అతికిస్తే ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పనికి విజయసాయి రెడ్డికి ఏం తేడా కనిపించదు. అతను అడవుల్లో ఉండి దోచుకున్నాడు, ఇతను సమాజంలో ఉండి వైట్ కాలర్ గా దోపిడీకి సహకరిస్తూ వచ్చాడని చెప్పని మీరు నేను చెప్పట్లే. ఈరోజు సిబిఐ నిర్ధారణ చేసి 11 ఛార్జ్ షీట్ లో అక్యూజ్ నెంబర్ 1 గా అతన్ని బుక్ చేయడం జరిగింది. 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చాడు. అతను ఆదేశిస్తేనే, అతని సలహాల మేరకే మేము ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చింది అని చెప్పని డెలైట్ కి సంబంధించిన ఆడిటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో నమోదు చేయడం జరిగింది. తర్వాత ఇవాళ కాకినాడ సీపోర్టు యాజమాన్యం మార్పు అంశంలో కేవీరావు గారు ఇచ్చిన కంప్లైంట్ లో కూడా విక్రాంత్ రెడ్డిని కలవమని చెప్పని నాకు ఫోన్ చేసింది విజయసాయి రెడ్డి అని చెప్పని చెప్పడం జరిగింది. పైగా అక్కడ అంతిమ లబ్ధిదారులుగా కూడా విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులే ఉన్నారు. శరత్చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు అన్నే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య ఎదురుదాడి చేయడం చాలా ఎక్కువైపోయింది. ఆ మధ్య భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా పురంధరేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మద్యం పాలసీ గురించి కొన్ని వివరాలు ప్రస్తావించారు అని చెప్పని, ఏ డిస్టిలరీలు ఎవరెవరి యాజమాన్య బాధ్యతలో ఉన్నాయి అని చెప్పని ప్రస్తావించారు అని చెప్పని ఎంతగా బరితెగించి పురంధరేశ్వర్ గారిని టార్గెట్ చేసి వ్యాఖ్య చేసింది చూసాం మనం. ఇటువంటి సందర్భంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ తమ రాష్ట్ర శాఖ అధ్యక్షురాల్ని అంతగా తోలనాడుతున్న విజయసాయి రెడ్డికి 1కి 4 సార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది 100కి 100 పాళ్ళు తప్పుడు సంకేతం పంపిస్తా ఉంది. మరి వాళ్ళు ఎందుకు ఇతన్ని ఎంటర్టైన్ చేస్తా ఉన్నారో మనకైతే తెలియదు. కానీ ఇతనైతే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పుచ్చుకునే రకం అనేది మనకు చాలా సందర్భాల్లో తెలుసు. మనందరం చూస్తూ ఉండగానే రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి నమస్కారం చేశాడు, కేసీఆర్ గారి కాళ్ళకి నమస్కారం చేశాడు, నరేంద్ర మోడీ గారి కాళ్ళకి రాజ్యసభలోనే నమస్కారం చేసినట్టుగా గతంలోనే సీఎం రమేష్ గారే మీడియాలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి మొక్కి వాళ్ళ ఆశీస్సులు అండదండలు తనకు ఉన్నట్టుగా చలామణి చేసుకుంటా ఈ రకమైన దోషణలకు పాల్పడతా ఉన్నాడు. అతను ఏం లేవనెత్తున్నాడు? నేను రాజ్యసభ సభ్యుడిని, నేను ఎక్కడికి వెళ్తాను అని అంటున్నాడు. ఇతను రాజ్యసభ సభ్యుడైనందువల్ల ఎక్కడికి వెళ్తానని అంటాం కాదు. నేను 11 సిబిఐ కేసుల్లో అక్యూజ్డ్ గా ఉన్నాను కాబట్టి, నేను అక్యూజ్డ్ గా ఉండటం వల్ల నా పాస్పోర్ట్ సిబిఐ కోర్టు దగ్గర సీజ్ అయి ఉంది కాబట్టి, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా సిబిఐ కోర్టు అనుమతి లేనిదే వెళ్ళలేని దుస్థితిలో నేను ఉన్నా కాబట్టి, అటువంటి కర్మ నాకు కాలి ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను, నాకు ఇంకా ప్రత్యేకంగా లుకౌట్ నోటీస్ జారీ చేసే అవసరం ఏముంది అని చెప్పని చెప్పుకోవాల్సిన కర్మ విజయసాయి రెడ్డిది. దానికోసం ఏదో పరువు ప్రతిష్టలు అని చెప్పని స్వాతి ముత్యం కబుర్లు చెప్తా ఉన్నాడు. నా అంతటి ఆణిముత్యం లేడు అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ వాస్తవంగా ఇతని పాస్పోర్ట్ సిబిఐ కోర్టులో సరెండర్ అయి ఉంది. విదేశాలకు వెళ్ళాలి అని అంటే సిబిఐ కోర్టు అనుమతించి పాస్పోర్ట్ రిలీజ్ చేస్తేనే వెళ్ళగలిగే స్థితి అతుంది. అంతేగాని ఇతనికి ఏదో రాజ్యసభ సభ్యుడు కాబట్టి
అడిషనల్ ప్రివిలేజెస్ ఏం లేవు ఈయనకి. మిగిలిన రాజ్యసభ సభ్యుల కన్నా కూడా భిన్నమైన పరిస్థితి ఉంది. ఇటువంటి స్థితిలో నిన్న చాలా అంశాలు ప్రస్తావించాడు. మేము మళ్ళీ 2028లో అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి చంద్రబాబు నాయుడు బతుకుంటే మేము అరెస్ట్ చేస్తామంటున్నాడు. కానీ ఇక్కడ అసలు సిసల వాస్తవం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు బతికున్నంత కాలం మీకైతే రాష్ట్రంలో మళ్ళీ అధికారం దక్కడానికి ఆస్కారం లేదు, ఆ సమస్య లేదు. అలాగే మీరేం బాలకుమారుడు కాదు మిస్టర్ విజయసాయి రెడ్డి. మీకు 68, 69 ఏళ్ళు వచ్చినాయి. ఎవరి ముందో ఎవరెనకో ఎవరు ఆయుష్ ఎంతవరకు రాసి పెట్టిందో ఎవరు చూడొచ్చారు. మీరేదో 16 ఏళ్ల పిల్లాడికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన వయసు రీత్యా బతికుంటే అనే ప్రస్తావన చేస్తా ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా ప్రజల ఆశీస్సులతో కలకాలం ఇట్లాగే ప్రజలతో మమేకం అయ్యి పాలనా వ్యవహారాలు చూస్తా రాష్ట్ర అభివృద్ధి పట్ల నిమగ్నమై ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, కేవీ రావు గారి మీద 1997 నుంచి ఈ కాకినాడ పోర్టు విషయంలో కేవీ రావు గారు చంద్రబాబు నాయుడు గారి బినామీ. ఆయన చంద్రబాబు నాయుడు గారి బినామీ కాబట్టి ఆ పోర్టు ఏర్పాటు దగ్గర నుంచి కూడా విచారణ జరగాలి, సిఐడి కాదు సిబిఐ విచారణ జరగాలి అంటున్నాడు. ఎస్, ఖచ్చితంగా ఒక విచారణ జరిగి తీరాలి. ఎందుకనంటే 1999లో పోర్ట్ ఆపరేషన్స్ లోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు పోర్టు నిర్మాణం దృష్ట్యా చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే, 20 సంవత్సరాలు పోర్టు ఏర్పాటు చేసిన వారి యాజమాన్యంలో ఉంటది. ఆ తర్వాత 2 సార్లు 5 సంవత్సరాల వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి, అంటే 30 సంవత్సరాల వరకు పోర్టు కాకినాడ సీ పోర్టు కేవీ రావు గారి యాజమాన్యంలో ఉంటది. మరి అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఒప్పందం చేసుకుంటే, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు 20 సంవత్సరాల ఆపరేషన్ టైం ని 30 సంవత్సరాలు చేసి, తర్వాత 2 సార్లు 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయాల్సిన టైంని 10 సంవత్సరాలు, అంటే ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవీ రావు గారికి 30 సంవత్సరాలు వెసులుబాటు ఇస్తే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 50 సంవత్సరాలు వెసులుబాటు ఎందుకు ఇచ్చింది? మరి ఏ లాలూచీతోటి రాజశేఖర రెడ్డి గారు ఆ వెసులుబాటు కల్పించాడు? మొట్టమొదటి అది వివరణ ఇవ్వండి మీరు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బినామీ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి బినామీ అయిన కేవీ రావు గారికి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు 20 సంవత్సరాలు అదనపు వెసులుబాటు కల్పించాడు? అంటే ఆ రోజు ఆ పోర్టు ఏర్పాటు చేసిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తూ దురదృష్టవశాత్తు చనిపోయారు. ఆ తర్వాత కూడా ఇంకొక 4 సంవత్సరాల 9 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారి బినామీకి రాజశేఖర రెడ్డి గారు 20 ఏళ్ళు అదనంగా వెసులుబాటు కల్పించారా? దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు మీరు? తర్వాత ఇవాళ 4 సంవత్సరాల తర్వాత కేవీ రావు ఎందుకు కేసు పెట్టాడు అంటున్నారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరే పాలకులుగా ఉన్నారు కాబట్టి, ఇవాళ కంచె చేనిమేసినట్టుగా మీరే బరితెగించి గన్ పాయింట్ లో ఆ యాజమాన్యపు హక్కులు లాగేసుకున్నారు కాబట్టి, ప్రాణభయంతో బయటకు వచ్చి మాట్లాడితే ఎదురు కాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటని దీన్ని గ్రహింపు ఉంది కాబట్టి, మీలాంటి ఒక అరాచక వ్యవస్థకు వ్యతిరేకంగా బయటకు వచ్చి గళమెత్తే ధైర్యం లేని పరిస్థితుల్లో ఆ రోజు మాట్లాడాల. ఎప్పుడైతే మీ కథ కంచికి చేరిందో అప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ 1,70,000 పిటిషన్లు మీకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వచ్చాయి. మీ పాలనా హయాంలో ప్రజల హక్కులు హరింపబడ్డాయి. తమకు అన్యాయం జరుగుతున్నా గొంతెత్తి ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలోకి మీరు పౌర సమాజాన్ని నెట్టేశారు. పేదవాడి కోపం పెదవుకు చేటు అని చెప్పి వాళ్ళని వాళ్ళ బాధని, ఆక్రోశాన్ని, అవమానాన్ని దిగమింగుకొని తీరాల్సిన స్థితి మీరు కల్పించారు. అందువల్ల మీ పాలనా హయాంలో ఎవరు ముందుకొచ్చి మీకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోయారు. కానీ ఇవాళ మీ పీడ విరగడైంది అని చెప్పన్న సంతోషంలో ఈ 1,70,000 మంది ఇప్పటికి ముందుకొచ్చి పిటిషన్లు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎంతగా మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేసినా, పరువు నష్టం దావాల పేరిట బెదిరించే ప్రయత్నం చేసినా 100కి 100 పాళ్ళు సాంకేతిక ఆధారాలతో సహా మీరు దొరకటం ఖాయం. గూగుల్ టేక్అవుట్ లో లేకపోతే కాల్ రికార్డుల్లోనో ఖచ్చితంగా కేవీ రావు గారికి మీరు ఫోన్ చేసిన అంశం వెలుగులోకి రావటం ఖాయం. బాధితుడిగా అక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి.
2500 కోట్లు ఖరీదు చేసే పోర్టుని 494 కోట్ల రూపాయల బుక్ వాల్యూకి మీరు బలవంతాన్ని తీసుకున్నారు. అదే సందర్భంలో మీరు నియమించిన శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ 994 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి దాన్ని 9 కోట్లకు పరిమితం చేయడం కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అంటే యాజమాన్య హక్కులు మారక ముందు 994 కోట్లు ఇరెగ్యులారిటీస్, యాజమాన్య హక్కులు మారిన తర్వాత దాన్ని 9 కోట్లకు పరిమితం చేసిన తీరు చూస్తేనే 100కి 100 వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేశారనేది ఒక స్పష్టత వస్తుంది. విజయసాయిరెడ్డి గారు, మీరు మీ నోటి వాచాలత్వంతో ఖచ్చితంగా అంటే ప్రభుత్వానికి ఇంకా పట్టుదల పెంచుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చావును కోరుకుంటా ఉన్నారు మీరు. కానీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అక్రమాస్తుల కేసుల్లో తోడుగా ఉండి ఆయనకు అక్రమాస్తులు పోగొట్టడంలో తోడ్పడ్డారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక రాజ్యసభ ఇచ్చుండొచ్చు. లేదు మాయల పకీరు ప్రాణం చిలకచేలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రహస్యాలన్నీ మీకు గుబిట ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అటువంటి పదవుల్లో కూర్చోబెట్టి తీరాల్సిన దుస్థితి ఆయనకి ఏర్పడి ఉండొచ్చు. ఏదేమైనా సరే ఇవాళ మీరేదో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆశీస్సులతో ఎదిగొచ్చే నాయకుడిలాగా మీ అహంకారం కండకావరం ఇదే విధంగా ప్రదర్శించితే 100కి 100 రేపు చట్టపరంగా ఎదురుపోయే కాన్సిక్వెన్సెస్ కూడా హ్యాండిల్ చేసి తీరాలి. కాదు సార్, ఒకవేళ అప్పుడు ఆయన చంద్రబాబు బినామీ అయితే మీరు కేసులు పెట్టి మీరు అవి చూసుకోకుండా ఇట్లా గన్ను పెట్టి గన్ పాయింట్లు పెట్టి రాయించుకోవడం ఏంటి? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే విక్రాంత్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం కోర్టు అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి, కానీ లీగాలిటీ కోసం డాక్యుమెంటేషన్ కోసం అరవిందోని అడ్డుపెట్టారు అనేది నిర్ధారణ అవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ విజయసాయిరెడ్డి కేవీరావుని అప్రోచ్ అయ్యారు, విక్రాంత్ రెడ్డి కేవీరావుతో డీల్ చేశారు, విక్రాంత్ రెడ్డి సమక్షంలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నిజంగా కొనాలి అనుకుంటున్న అరవిందో వాళ్ళు కేవీరావు గారిని అప్రోచ్ అవ్వాల, అరవిందో వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన బినామీ యాక్ట్ కూడా దీనికి వర్తిస్తుంది. అరవిందో అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ సంస్థగానే వ్యవహరించింది కాబట్టి వాళ్ళ బినామీ ఆస్తులు పోగు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, బినామీ ఆస్తులకు సహకరించిన అరవిందో కూడా 100కి 100 నేరపూర్తి చర్యకు పాల్పడేట్టుగానే కేసు బుక్ కావాల్సిన అవసరం ఉంటుంది. ధన్యవాదాలు సార్. బాగా అంటే మరి కేంద్రం అండతోనో లేకపోతే ఎవరితోనో బాగా రెచ్చిపోతూ ఉన్నారు. బట్ ఖచ్చితంగా త్వరలోనే ఈ సిట్టు వ్యవహారాలన్నీ బయటపడేసి వీళ్ళ నోరు ముయించారనేసి, ఇక మీరు చెప్పినట్టు భవిష్యత్తులో భగవంతుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉంటుందని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.